సదాశివపేట మండలంలోని ఠండాపల్లి గ్రామానికి యువకులంతా మమేకమయ్యి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టుకొని మరి నన్ను ఆహ్వానించినప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి విచ్చేస్తుండగా మధ్యలో ఉన్నటువంటి ఠండాపల్లి టాండాలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గ్రామానికి ఎంటర్ అయ్యేటప్పుడు మరి మైలామ తల్లులు నాకు మంగళారతులు ఇచ్చి పూలదండలేసి పూలతో సత్కారం చేసి ఆహ్వానించి డప్పు వాయిద్యాలతో ప్రధాన కూడల్లో అంతా కూడా తింపి ఈ గ్రామంలో యువతలో ఉన్నటువంటి పట్టును సుమారు 6 నెలల నుండి నేను అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువత కూడా పార్టీలకు అతీతంగా కంపల్సరీ ఈసారి మాణిక్యం అన్న నెంబడి ఉండాలి, ఈసారి మాణిక్యం అన్న ఎమ్మెల్యేగా చూడాలి అనేటటువంటి పట్టుదలతోటి తపనతోటి నాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, సంగారెడ్డి నియోజకవర్గానికి కొత్తగా ఒక ఎమ్మెల్యే కావాలి. ఇప్పటిదాకా ఎమ్మెల్యే లేరా అని అంటుండొచ్చు మీరు. ఎమ్మెల్యే ఒక 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యే లేకుండా గడిపినాం. ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే లేకుండానే మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా అమాయకమైనటువంటి ప్రజానికులు. ఈ ప్రజలకందరి కూడా మేలుకొల్పడానికి ఈ యువతను బలమైనటువంటి యువతను మేలుకొల్పి ఈ యువత ద్వారా రాబోయే రోజుల్లో ఒక నిజమైనటువంటి ప్రజానాయకుడిని, ఒక నిజమైనటువంటి సేవాభావం ఉన్నటువంటి నాయకుడిని, నిరంతరం ప్రజల్లో మమేకమై ఉండేటటువంటి వ్యక్తిని మేము ఎమ్మెల్యే గెలిపిస్తామనేటటువంటి ఛాలెంజ్ను యువతలో సంకల్పం బలంగా ఉన్నదనేటటువంటి విషయాన్ని మీ అందరికీ